ఏలూరులోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈ రోజు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి 53వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ వచ్చిన తర్వాత వైఎస్ షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రతి ఒక్క కార్యకర్త ముందడుగు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వం వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వం జిందాబాద్ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ 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 కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ 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 కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రెడ్డి గారి నాయకత్వం షర్మిలారెడ్డి గారి నాయకత్వం షర్మిలారెడ్డి గారి నాయకత్వం షర్మిలారెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ 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 షర్మిలారెడ్డి గారి నాయకత్వం షర్మిలారెడ్డి గారి నాయకత్వం అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారి 53వ జన్మదినోత్సవ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఇవాళ అందరం కూడా ఆనందంగా కేక్ కట్ చేసుకోవడం, ఇవాళ మరి షర్మిలారెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి షర్మిలారెడ్డి గారి 53వ జన్మదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ జన్మదినోత్సవాన్ని పురస్కరించుని ఇవాళ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ఇవాళ షర్మిలారెడ్డి గారు అనేక కష్టాలు పడి ఆ రోజున జగన్ తోటి పాదయాత్రలో 3000 కిలోమీటర్ల పైచులకు చేసినటువంటి గొప్ప నాయకురాలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించి మరి ఇలా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున ఏదైతే కళ్ళకన్నారో ఇవాళ మరి రాహుల్ గాంధీని ప్రధాని చేయటం ధ్యేయంగా పనిచేస్తామని చెప్పినటువంటి గొప్ప నేత మరి మన వైఎస్ షర్మిలారెడ్డి గారు. షర్మిలమ్మ గారు ఒకటే ఆలోచన, ఇవాళ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తేవడానికి దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి కార్యకర్తలందరికీ ధైర్యం కల్పించి ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూర్చోబెట్టి ఒకటే చెప్తున్నారు, మనం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి మరి 100 రోజులు అయినప్పటికీ ఆవిడ ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పారో అనేక సంక్షేమ కార్యక్రమాలు చెప్పారు, ఇవాళకి అమలు జరపట్లేదు. జరపకపోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి మీద సెక్కి